పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్తాను 'హరిహర వీరమల్ల'ది. తర్వాత ఆ బ్యాడ్ న్యూస్ ఏంటనే చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరిహర వీరమల్ల' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని వైజాగ్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు సినిమా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకి దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కానుంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో ఫుల్‌గా హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. భారీ అంచనాలతో వస్తున్న పీరియాడికల్ డ్రామా 'హరిహర వీరమల్ల' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 20న వైజాగ్‌లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలవుతున్న ఆయన మొదటి సినిమా ఇదే కావడంతో దీని మీద అటు సినీ వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్. రాజమౌళి హాజరు కావాల్సిన ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే దీని మీద అధికారిక ప్రకటన ఇంకా రావాల్సింది. ఒకవేళ రాజమౌళి రావడం ఖాయమైతే ఈ సినిమాకి మరింత హైప్ తీసుకురావడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఏం రత్నం సమర్పణలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్' ప్రపంచవ్యాప్తంగా జూలై 24న విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా ఇప్పటికే రికార్డుల వేట ప్రారంభించింది. సినిమా విడుదల కావడానికి ఇంకా 9 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ యూఎస్ఏలో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ అద్భుతమైనటువంటి వసూళ్లను రాబడుతున్నాయి. ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఎంఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామాలో కనిపించడం, భారీ సెట్టింగ్లు, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ సినిమాల మీద అంశాన్ని పెంచుతున్నాయి. నిధి అగర్వాల్, నోరా ఫతేహి వంటి నటీమణులు సినిమాలో కీలక పాత్ర పోషించారు. అలాగే బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా ఉంది. ఇది పాజిటివ్ న్యూస్. నెగిటివ్ న్యూస్ ఏంటంటే నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ చాలా పెద్ద సూపర్ స్టార్. అసలు నైజాం నవాబ్ అని పిలుస్తారు. అయితే ఈ సినిమా బాగా ల్యాగ్ షూటింగ్ దగ్గర నుంచి హైప్ అనేది లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ పేరు మీద నడుస్తుంది ఇప్పుడు ఏదన్నా కూడా ఈ సినిమాకి సంబంధించి. పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ తప్ప ఇప్పటికీ ఈ సినిమా టీజర్ కానీ ఇది కానీ పెద్దగా ఏమి జనాల్లోకి వెళ్ళి జనం ఎగడిపోయింది ఏం లేదు, ఫ్యాన్స్ తప్ప. ఆబ్వియస్లీ ఈ సినిమాకైనా ఫ్యాన్స్ ఎగబడతారు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా బీభత్సంగా ఎగబడతారు. ఆయన క్రేజ్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది ఉంటారు కూడా ఫ్యాన్స్. అయితే నైజాంలో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా లేదా, కొంటున్నారా కొనలేదు మనకైతే తెలియదు కానీ చాలామంది మంచి పోటీ జరిగి ఈ నైజాంలో ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు చివరికి అనేది మనకి స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి వార్త. జనరల్గా పెద్ద పెద్ద హీరోల సినిమాలకి ముందే ఎగబడి కొనేస్తుంటారు. ఇప్పుడు వార్ 2 ఉందనుకోండి, ఆల్రెడీ నాగవంశీ కొనేశారు, లేకపోతే గుంటూరు కారం ఉందనుకో దిల్ రాజు కొనేశారు అప్పట్లో. అట్లాగే ఈ పెద్ద హీరోలకి ఏంటంటే కొనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. బట్ ఈ సినిమాకి హైప్ లేకపోవడం వల్ల ఎంత పవన్ కళ్యాణ్ సినిమా అయినా కూడా హైప్ అనేది లేకపోవడం వల్ల ఓన్ రిలీజ్కి వెళ్తున్నారు ఏం రత్నం అనేది తెలుస్తుంది. అంటే ఓన్ రిలీజ్ కూడా కొంత మంచిదే, సినిమా నిజంగా బాగుంది, చాలా కాన్ఫిడెంట్ కూడా ఏం రత్నం. సో సినిమా నిజంగా బాగుంది అంటే పెద్ద భయపడాల్సిన ఏం లేదు. అవుట్పుట్ కూడా బాగా వచ్చింది అనుకుంటే వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. కొనలేని డిస్ట్రిబ్యూటర్లు ఫీల్ అవుతారు. కానీ నైజాం నవాబ్ అని చెప్పుకోవడంగా నిజంగా నైజాం నవాబే పవన్ కళ్యాణ్. కానీ ఈ హైప్లెస్ మూవీస్ చేయటం, బ్రో లాంటి సినిమాలు చిన్న చిన్న డైరెక్టర్లతో చేయడం, తన మార్కెట్ని తానే తొక్కేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మహేష్ బాబు అనండి, ఎన్టీఆర్ అనండి, రామ్ చరణ్ అనండి, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద లార్జ్ స్కేల్లో వెళ్తుంటే పాన్ ఇండియాకి వెళ్లకుండా తన పరిధిని చాలా చిన్నగా చేసేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రజనీకాంత్ టైప్లో భారీ క్రేజ్ ఉంటుంది. బట్ ఎవరైతే మీకు డైరెక్టర్ల కాంబోలు మిస్ అయినాయో, గత 10-15 ఏళ్ళ నుంచి డైరెక్టర్ల కాంబోలు ఇంపార్టెంట్ అవుతున్నాయి హీరోలకి, అది మిస్ అయిపోయి చిన్న చిన్న డైరెక్టర్లతో చేయడం, అవసరం లేని రిస్కీ ప్రాజెక్టులు చేయడం, తన పార్టీ కోసం, తన పార్టీ ఫండ్స్ కోసం, తద్వారా ప్రజల్లోకి వెళ్ళి రాజకీయం బాగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏదో సినిమా పోతే ఆ సినిమాలు చేసేయడం వల్ల పవన్ కళ్యాణ్ హైప్ తగ్గుతూ వస్తుంది. బ్రోక్ కూడా అట్లాగే జరిగింది అప్పట్లో. సో మరి ఇది అదంటే ప్రత్యేక పాత్ర అది అని కవర్ చేశారు. బట్ నైజాం నవాబ్కి నైజాంలో సినిమాలు కొనేవాళ్ళు లేరా అని పవన్ కళ్యాణ్ కూడా దురాభిమానులు ఉంటారు కదా అందరు హీరోలకు ఉన్నట్టు. సో వాళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.